మనం ప్రస్తుతం ఖైరతాబాద్ గణేషన్ దగ్గర ఉన్నాము. ఈ సంవత్సరంతో 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు ఇక్కడ వినాయకుడిని ఏర్పాటు చేసి. అయితే ఈసారి కొంత ప్రత్యేకత కూడా ఉందని చెప్పి నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఇక్కడ ఏంటి ఈసారి 70 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. ఈసారి కొత్తగా ప్రత్యేకత ఏముంది ఇక్కడ? ప్రత్యేకత అంటే చాలా ప్రత్యేకత ఉంది అండి. ఈ సంవత్సరము పోయిన సంవత్సరం 69 సంవత్సరాలు జరుపుకున్నాము. వెయిట్ చేసాం 70 సంవత్సరాలు ఎలా చేయాలా అది ఇది అనుకున్నాము. సో అట్ లాస్ట్ మేము ఇంత హైట్ చేయాలా వద్దని ఫస్ట్ ఆలోచించి భయపడ్డాము. కానీ ఈ సంవత్సరం 70 సంవత్సరాలు కాబట్టి భగవంతుడిని 70 ఫీట్లు ప్లస్ మట్టి గణపతి, అందులోను 7 ముఖాలు, 7 సర్పాలు, 7వ తారీఖున పండగ, 17వ తారీఖున నిమజ్జనం. సో అన్ని థీమ్స్ 7 కలిసి వచ్చాయన్నమాట. ఇది చాలా స్పెషల్. దాంతోపాటు మనము శ్రీనివాస కళ్యాణము, శివ పార్వతుల కళ్యాణం పెట్టుకున్నాము. అదొకటి స్పెషల్ అట్రాక్షన్గా ఉంది భగవంతుడు. దాంతోపాటు బాలరాముడు. సో అయోధ్యలో అందరికీ వెళ్ళి చూడాలన్న ఉంటుంది, కానీ అందరూ అన్ని అవర్స్ వెళ్ళలేరు. 35 అవర్స్ ట్రైన్ జర్నీ వెళ్ళాలి అంటే అందరికీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం సేమ్ అయోధ్య ప్యాటర్న్లో మనం ఇక్కడ తెస్తే అందరూ భక్తులు చూసి మంచి దర్శించుకుంటారనేసి అయోధ్య ప్యాటర్న్లో సేమ్ ఎగ్జాక్ట్గా ఉండేటట్టుగా మన శిల్పి నిర్మించారు, మన జోగారావు సారు, రాజేంద్ర సార్ గారు. అది కూడా ఒక ప్రత్యేకత అండి. మీరు చూస్తే కూడా మీరు ముగ్ధులు అవుతారు. భక్తులకు నా రిక్వెస్ట్ ఏంటంటే అయోధ్యకు వెళ్ళలేని వాళ్ళు ఏం బాధపడద్దు, హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ దర్శించుకొని భగవంతుని వెళ్ళొచ్చు అనేసి మా రిక్వెస్ట్. ప్లస్ దాంతోపాటు ఈ 70 అడుగుల వినాయకుడు మన హైదరాబాద్లో అందరికీ తెలిసిన విధంగా మన హైదరాబాద్ ఎలా ఫేమస్ అయిందంటే మొక్కులు తీర్చే గణపతిగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్లో హైట్లో లేదు. ఇయర్ పెండింగ్ వస్తున్న కొద్ది మనం హైట్ చేసుకుంటూ వస్తాము. మొక్కులు తీర్చే గణపతిగా మనకు ఫేమస్ మన హైదరాబాద్. దాని తర్వాత హైట్కి ఫేమస్. సో ఇలా ఇవన్నీ కలయిక, దాంతోపాటు ఈ యొక్క వినాయకుడి ఫేస్ మాత్రం చూడదగ్గదండి. 70 ఫీట్లు మట్టి అని కొంచెం భయపడతాం, కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మాదిరిగా వస్తుందో రాదనుకున్నాం, కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కన్నా 2 అందంగా కనిపిస్తున్నాడు భగవంతుడు మట్టిలో. ఇతర ప్రజలకు మనం మట్టిది సెలెక్ట్ చేసుకోవడం థీమ్ ఏంటంటే పర్యావరణానికి అనుకూలంగా ఉండాలి. పెద్ద వినాయకుడే మట్టితో చేస్తే చిన్న చిన్న వినాయకులు కూడా మట్టిదే ఇంట్లో ప్రతిష్ఠించవచ్చు కదా అని అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలనేసి హైదరాబాద్లో ఈ మట్టి వినాయకుడిని కంటిన్యూ చేస్తున్నామండి. అది ప్రత్యేక ఆకర్షణ ఇక్కడ ఖైరతాబాద్ లడ్డు. ఈసారి ఎక్కడి నుంచి ఈ లడ్డు తయారు చేయించబోతున్నారు? ఎన్ని కేజీలు ఈసారి ఉండబోతుంది? మీరు అన్నట్టుగా నిజమే అండి. భగవంతునికి అయితే ఎంత క్రేజీ ఉంటుందో దానికన్నా ఆయన చేతిలో పెట్టిన లడ్డుకి అంతకన్నా 3 క్రేజీ ఉంటుంది. ఎందుకంటే మొక్కులు తీరుతాయన్న కాన్సెప్ట్ ప్రతి ఒక్కళ్ళ దేవుని మన పురాణ ఇతిహాసాల నుంచి వస్తుంది అనమాట అది. సో ఆ లడ్డు ఇంతకుముందు మనం తాపేశ్వరం నుంచి మళ్ళీ మలిబాబు గారు పంపించేవాళ్ళు. 8,000 చాలా పెద్ద ఎత్తున పెట్టాము. ఒకసారి చేతిలో కూడా పెట్టాము. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఆపాల్సి వచ్చింది. ఒక్కొక్క సినారియోలో లాఠీ చార్జ్ అయ్యే పరిస్థితి వరకు వచ్చారు. నాన్నగారు అన్నాడు, వద్దు గొడవలు ఇట్లా జరగొద్దు, చిన్న లడ్డు పెట్టేస్తే ఎప్పటికప్పుడు పనిచేసి చూద్దాము. అంత పెద్ద లడ్డు ఉండేసి మన డిస్ట్రిబ్యూషన్ కి వినాయక చవితి అయినాక 3 రోజుల వరకు మొత్తం ఏరియా బ్లాక్ చేసి భక్తులు మాత్రం మొత్తం గేట్ అవతల వరకు లైన్స్ అయిపోయాయి అనమాట, సేమ్ వినాయకుడు లాగా. సో గొడవలు అట్లా వద్దని చెప్పేసి వాళ్ళకి చెప్పేసాము. ఇప్పటికి 200, 500, 400 లడ్డు వస్తుంది. కానీ 3 రోజుల వరకు పూజలు అందుకొని 3-4 రోజుల తర్వాత మనం డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం. క్రౌడ్ ఎలాగా వచ్చేస్తుంటారో వాళ్ళకి పంచుకుంటూ పోతున్నాం అండి. అది లడ్డు 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వినాయకుడిని దర్శించుకోవడానికి హైదరాబాద్ వస్తూ ఉంటారు. ఈసారి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? కమిటీ మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? సో కమిటీ మెంబర్స్ అందరము ఏకదాటిగా ఉన్నామండి. మొదటిగా రష్ వస్తుంది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చాలా అవసరం పడుతుంది మాకు. వాళ్ళ విధులు కూడా నిర్వహిస్తున్నారు. ఇన్ గేట్ అండ్ అవుట్ గేట్ 2 సెట్ చేసేస్తున్నాం. ఎందుకంటే ఎలాగైతే ఇన్ఫ్లో వస్తుందో అవుట్ఫ్లో కూడా అట్లాగే వస్తుంది. కొంతమంది ఏం చేస్తారు, షార్ట్ కట్ లో ఉంటుందని చెప్పి ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తే జామ్ అయిపోతుంది. అలాంటి అవాంఛనీయ సంఘటనలు కాకుండా పోలీస్ ప్రొటెక్షన్ ఉందండి. ప్లస్ ఇక్కడ వచ్చిన వాళ్ళకు ఎలాంటి వస్తువులు కానీ వాళ్ళ పిల్లలు మిస్ప్లేస్ అవ్వకుండా మొత్తం 150 కెమెరాలతో ఇక్కడే పోలీస్ డిపార్ట్మెంట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ హాస్పిటల్ పైన కంట్రోల్ రూమ్ ఉంది, వాళ్ళు మానిటర్ చేస్తుంటారు. పోలీస్ వాళ్ళు సివిల్లో కూడా ఉంటారు. సో ఎవ్వరు భయపడకండి. కానీ వచ్చిన తమ జాగ్రత్తలు వాళ్ళు పాటిస్తూ లైన్ లో వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళాలి భక్తులందరూ. ఎందుకంటే చాలా మటుకు ఏమొస్తారు, భగవంతుని చూసి ముగ్ధులం అయిపోయి పైనకి చూసేసుకుంటాం, కింద మన పిల్లలు ఉన్నారా, మన పర్సులు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, మర్చిపోతారు చాలా మంది. అలా డ్రాప్ అయిన కేసెస్ కూడా ఇక్కడ చాలా అయినాయి. కాబట్టి సో దర్శనం చేసుకుంటూ మన వస్తువులను కూడా జాగ్రత్తగా వాళ్ళు క్యారీ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలాంటివి ఏమైనా మిస్సింగ్స్ ఉంటే కూడా మాత్రం పిల్లలు ఎవరు తప్పిపోయినా కూడా ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ రంగంలోకి వస్తుంది. ఇక్కడ ఎవరైనా పిల్లలు దొరికితే ఇక్కడ మనం మైక్స్ అరేంజ్ చేస్తాం, మైక్స్ తెచ్చిచ్చేస్తారు. అనౌన్స్ చేసిన తర్వాత మిస్ అయిన వాళ్ళ పేరెంట్స్కి అనౌన్స్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. అది కూడా కొంచెం జాగ్రత్త పేరెంట్స్ వహించాలంటే. తప్పిపోయినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఇక్కడ వరకు జరగలేదు. ఇప్పటివరకు భగవంతుని సన్నిధిలో అయితే అవ్వలేదు ఇప్పటివరకు. ఇలాంటి నిగరాని మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సపోర్ట్ ఫుల్ ఉందండి. దాని తర్వాత ఎవరైనా సిక్ అవుతారనుకోండి, లైన్లో ఎక్కువసేపు నిలబడి వాళ్ళు కావాలి, వాళ్ళ ఏమన్నా కొద్దిమంది చక్కెర వస్తుంది అంతసేపు నిలబడి
అలాంటి వాటికి కూడా అంబులెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం వాళ్ళకి. హెల్త్ డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు ఇక్కడ, అది కూడా ఉంటుందండి. వాటర్ ఫెసిలిటీ, ఇంకంటే మొబైల్ టాయిలెట్స్. ఇంత క్రౌడ్ లో వెళ్ళడం అయితే అంత క్రౌడ్ కి మేము ప్రొవైడ్ చేయడం కష్టం, కానీ గవర్నమెంట్ త్రూ మొబైల్ టాయిలెట్స్ వస్తున్నాయి, మదర్ ఫీడింగ్ వ్యాన్స్ కూడా ఉన్నాయండి. ఇవి కూడా ఏర్పాటు చేస్తాం, కానీ అవి ఇంట్లో ఉండవు. అంబులెన్స్ లని ఈ ప్రెమిసెస్ లోపలే ఉంటాయి. మొబైల్ టాయిలెట్ అవన్నీ మాత్రం అవుట్ ఆఫ్ ద రేంజ్ లోనే ఉంటాయండి. వాళ్ళు బయట ఉన్న వాళ్ళకి, ఇక్కడ మాత్రం ప్లేస్ కంజెస్టెడ్ ఉంటుంది, భక్తులకు ఇబ్బంది కలగొద్దని అవి అవుట్ ఆఫ్ ద గేట్ పెట్టేస్తామండి. అవి అలా స్పష్టంగా చెప్పండి మేడం. ఒక అడుగుతో వినాయకుడు స్టార్ట్ అయ్యి ఈరోజు 70 అడుగులు వినాయకుడు గోపురాంతం చెందారు. ఇట్టే గడిచిపోయే 70 సంవత్సరాలు చూస్తుంటే మీకున్న ప్రత్యేకమైన జ్ఞాపకం ఇక్కడ ఏమన్నా ఉందా? యాక్చువల్గా ఇక్కడ ఈ ప్రెమిసెస్ లో మా పెద్దన్న గారు సింగర్ శంకరయ్య గారు మొదటి అరుగుతో ప్రారంభించారండి. బాల్ గంగాధర్ గారి తిలక్ పిలుపు మేరకు, హిందుత్వం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలన్న ఇంటెన్షన్తో పిలుపు మేరకు మనకు హైదరాబాద్లో కూడా ఒక్క అడుగుతో స్టార్ట్ చేశారు. అప్పుడు తను కౌన్సిలర్గా ఉండే తను ఈ లైబ్రరీ వెనుక కట్టించింది కూడా శంకరయ్య గారే, మా పెద్దనాన్న గారు. ఆయన చేసుకుంటూ వచ్చిన తర్వాత 94లో ఆయన డెత్ అయిపోయిన తర్వాత మా నాన్నగారు సింగర్ సుదర్శన్ గారు కంటిన్యూ చేస్తారు. వీళ్ళతో పాటు మన బస్తీవాసులు కూడా అంతే సహాయ సహకారాలు ఉన్నాయి. సుదర్శన్ గారు మన 1.5 year క్రితం నాన్నగారు ఎక్స్పైర్ అయిపోయారు, 2 years అవుతుంది. సో తర్వాత సందీప్ అన్న, తమ్ముడు రాజ్మారు, కృష్ణ యాదవ్ గారు కానీ, కార్పొరేటర్ కానీ, దానం గారు కానీ, మన కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ కానివ్వండి, వీళ్ళందరూ డిస్కస్ చేసి ఎలా చేయాలి ఏంటని ఫస్ట్ ప్లాన్ చేస్తాం. సో ఇదే అంచెలంచెలుగా మన హిందుత్వంది ఏదైతే ఉందో ఇంకా పడిపోకుండా ఉండాలి. 60 సంవత్సరాలు వచ్చే వరకు షష్ఠి పూర్తి జరుపుకున్నామండి ఇక్కడ. షష్ఠి పూర్తి అయిన తర్వాత ఇంత పెద్దది చేయడము, వెళ్ళేటప్పుడు చేసేటప్పుడు చాలా హంగు ఆర్భాటాలు ఎక్కువైపోతున్నాయి, మరి ఇబ్బంది అవుతుందా అని చెప్పేసి కొంచెం హైట్తో రిస్క్ వద్దని చెప్పి తగ్గించుకుంటూ వచ్చాము ఒక 2 years వరకు. సో మనకు హైదరాబాద్ వాసులు ఏమన్నా లేదు, మనకు మనకు హైదరాబాద్కి మన పెద్ద వినాయకుడే తగ్గిస్తూ చిన్నగా చేస్తే ఎట్లా, వేరే దాంతో స్పెషాలిటీ మనది ఉండే ఎవరు ఒక్కొక్కసారి మళ్ళీ ఏం చేసాం, దాన్ని పెంచుకుంటూ వచ్చాం. 69వ సంవత్సరం వచ్చే వరకు 63 feet వరకు చేసామండి. సో అది కూడా 2 years నుంచి మనం మట్టి గణపతి చేసినాం. ఇది 3rd year మట్టి గణపతి చేయడం. సో 70 సంవత్సరాలు వచ్చాము, ఏం ప్రత్యేకత ఉంటుంది, ఒక హిస్టరీలో ఉండిపోతుంది. మనం 70 అడుగుల వినాయకుడు చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో 70 అడుగుల వినాయకుల్ని అందులో మట్టి గణపతి డిసైడ్ చేసాము. నిర్విఘ్నంగా రాజేందర్ గారు కొన్ని ప్రికాషన్స్ ఇస్తారు, ఎందుకంటే మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేస్తే మాత్రం ఏమవుతుంది, సింగిల్ పార్ట్ ఆఫ్ స్టీల్ పెట్టాల్సి వస్తుంది, స్ట్రాంగ్ ఉంటుంది. కానీ మట్టితో చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. డబుల్ క్వాంటిటీ ఆఫ్ స్టీల్ యూజ్ చేయాల్సి వస్తుంది. మెటీరియల్ కొంచెం తొందరగా ఏదైతే ఎలా చేస్తూ ఉంటారో మట్టి పర్రెలు వచ్చేస్తూ ఉంటాయి గణపతిని చేసేటప్పుడు, మళ్ళీ అది ఫిల్లింగ్స్ చేస్తూ ఉండదు, ఫినిష్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఏదైతే ఏంటంటే ఓవరాల్గా పండగకి ముందు రోజుల వరకు జరుగుతుందా లేదా, రెడీ అవుతారా, ముస్తాబ్ అవుతారా లేదా భగవంతుడు అనుకున్నాం లేదు స్టార్ట్ చేయడం వల్ల, కానీ టైంకి రెడీ అయిపోయారు. ఇంకొక రోజు అండి, ఈరోజు ఈవినింగ్ వరకు మిగతా కలరింగ్ కూడా కంప్లీట్ అయిపోయి రేపటి వరకు భక్తులకు దర్శనం ఇచ్చేస్తారు.